పొడి బియ్యము ఎలా కలపాలి? ఏ నూనెతోటి కలపాలి అని చెప్పేసి కొంతమంది మహిళా భక్తులు అడుగుతున్నారు. అయితే పొడి బియ్యం అనేది కనీసం 5 కిలోలు కలపాలి. అది కూడా చాలా మంచి బియ్యము కలపాలి. మంచి నూనెతో కలపాలి. మంచి నూనె, మంచి పసుపుతోటి కలపాలి. అంతే కాకుండా చాలా మంది చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే దీపం నూనెతోటి కలిపేస్తున్నారు. దీపం నూనెతోటి ఈ షాప్‌లో కొనుక్కొచ్చిన ఈ పసుపుతోటి, అంటే షాప్‌లో కొనుక్కొచ్చిన పసుపు అంటే తప్పని నేను కాదు కానీ మంచి క్వాలిటీ పసుపుతోటి కలపాలి. ఏది పడితే అది కలిపి అది దీపం నూనెతోటి ఏ నూనెతోటి ఆ నూనెతోటి కలపొద్దు. మంచి నూనెతోటి కలపాలి. మంచి పసుపుతోటి కలపాలి. అవి కనీసం 5 కిలోలు ఉండాలి. కొంతమందికి సాంప్రదాయం 10 కిలోలు కూడా ఉంది. కానీ జనరల్‌గా మాత్రం 5 కిలోలు మనకి సాంప్రదాయం ఉంటుంది. కనుక పొడిబియ్యం ఎప్పుడైనా కూడా ఖచ్చితంగా కనీసం 5 కిలోలు ఉండాలి. అది అమ్మవారికి పోసినా, మన ఇంట్లో ఆడపిల్లకు పోసినా కూడా కనీసం 5 కిలోలు అయితే తప్పకుండా పోయాలి. మంచి పసుపు, మంచి నూనె ఖచ్చితంగా కలపాలి. అంతేకాకుండా దీపం నూనె మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కలపకూడదు.